బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో లేఖలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రోజుకో ఎపిసోడ్ లా నడుస్తోంది. ఇక మొన్న ఈటెల, నిన్న రాజాసింగ్, ఇవాళ ఎంపీ అరవింద్, ఇలా రోజుకో నేత తమ యొక్క అసంతృప్తులను వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఇక అందరం కలిసి ఉంటున్నామని కూడా చెప్తున్నారే తప్ప ఆధిపత్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా అయితే కథ సాగుతూ ఉంది. మరి నిజామాబాద్ ఎంపీ అరవింద్ అయితే బీజేపీ పార్టీ పైన సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. బీజేపీలో లేఖలపైన ఎంపీ అరవింద్ రియాక్ట్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నన్ను అంటే ఓకే, కానీ ఇక పార్టీ కోసమైతే అనుకూలంగా కార్యకలాపాలు చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదని, ఇక అవి ఎవరు కూడా చేస్తున్నారో తనకు తెలుసునని చెప్పేసి కూడా తన యొక్క సొంత నేతలపైనే ఆయన విరుచుకుపడ్డారు. ఇక నిజామాబాద్ పార్టీ నేతలపైన ఎంపీ అరవింద్ అయితే చురకలు అంటించారని చెప్పుకోవాలి. తాను ఏ లెటర్ ఎవరికి రాయలేదని అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఇక ఎంపీ లక్ష్మణ్తోనే కాదు, ఇక కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, ఇంకెవరితో నాకు ఎలాంటి గ్యాప్ అయితే లేదని కూడా తెలియజేశారు. ఇక బీజేపీ పార్టీకి రాకేష్ రెడ్డి ఐకాన్ అని చెప్పేసి కూడా అతను రాకేష్ రెడ్డికి ఎలాంటి గ్యాప్ కూడా లేదని చెప్పేసి కూడా తెలియజేశాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంటు నుండి మెజార్టీ సీట్లు గెలిపించడానికి అయితే ఖచ్చితంగా తన రేసులో తాను కూడా ఉన్నానని చెప్పేసి అన్నారు. మరి ఎన్నికల రేసులో ఫస్ట్ రావడానికి తప్ప ఇక మిగతావి అన్నీ కూడా తన ముందైతే ఖచ్చితంగా లైట్ అని కూడా తెలియజేశారు. తెలంగాణలో బీజేపీ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకువచ్చే అలవాటు ఉన్నటువంటి కుటుంబం తనదని చెప్పేసి ఆయన ఎంపీ అరవింద్ తెలియజేశారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ప్రచారం పైన కూడా మరోసారి ఎంపీ అరవింద్ అయితే స్పందించారు. ఇక లీడర్ క్యాడర్ లేనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఇక నా దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడరే లేరని చెప్పేసి, అసలు బీఆర్ఎస్ పార్టీ కూడా లేదని చెప్పేసి తేల్చి చెప్పేశారు. ఇక బీఆర్ఎస్ అంటే ఇక కరప్షన్స్, డ్రగ్స్ అని వాళ్ళతో మాకు పొత్తేంటి అని చెప్పేసి కూడా చురకలంటించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి, కవిత పార్టీకి ఫండ్ అయితే చేకూరుస్తూ ఉన్నారని, ఇక రాష్ట్రంలో కులాల వారిగా అయితే ప్రజలను విడదీయాలని చెప్పేసి ప్రణాళికలు కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన వెళ్ళగక్కారు. బీజేపీని దెబ్బతీసేందుకు రేవంత్ రెడ్డి, కవిత రహస్య ప్రణాళికలు చేస్తున్నారని చెప్పేసి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో బీఆర్ఎస్ నుండి బీజేపీకి భారీ వలసలు ఖాయమని కూడా ఎంపీ అరవింద్ అన్నారు. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి నా లెక్క ప్రకారం అయితే తొందరపడ్డారని చెప్పేసి ఆయన తెలియజేశారు. ఇక సంజయ్ కుమార్ మళ్ళీ గనక బీఆర్ఎస్లో ఖచ్చితంగా యాక్టివ్ అయితే మరి జీవన్ రెడ్డి పరిస్థితి ఏంటని కూడా ఆయన ప్రశ్నించారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒక్కటే, ఇక ఇద్దరు కలిసి రాష్ట్రంలో ఆడుతున్న డ్రామా అని కూడా ఎంపీ అరవింద్ అన్నారు.